ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధ స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియా. ఆహార పదార్థాలలో ఈరోజు కోసినటువంటి వాటిల్లో పుష్కలంగా పోషక పదార్థాలన్నీ ఉంటాయి. అట్లాగే నిన్న కోసిన దాంట్లో సగం పోయినాయి, మొన్న కోసిన దాంట్లో ఇంకా కొంచెం పోయినాయి, 1/4 ఉంటుంది. ఇప్పుడు నువ్వు 7 రూపాయలు ఇచ్చి దాన్ని తీసుకునేది మేళ, 10 రూపాయలు ఇచ్చి దీన్ని తీసుకునేది మేళ. 7 రూపాయలు ఇచ్చి దాన్ని తీసుకుంటే 1/4 ఉండే పోషకాలే వస్తాయి. 10 రూపాయలు ఇచ్చి తీసుకుంటే ఫుల్ % ఉండేటువంటిది వస్తుంది, అన్నా కదా. ఇప్పుడు ఈ ఫుల్ % ఉండేదాన్ని తీసుకునేదానికి 10 రూపాయలు ఇచ్చిపెట్టి 7 రూపాయలు తీసుకొని 1/4 ఉండేటువంటి ఆ పోషకాలను తీసుకుంటున్నాడు వీడు. ఇప్పుడు 10 రూపాయలు తీసుకుంటే 10% ఉండేది ఉంటుంది, తేడా వచ్చేసిందిగా. ఇప్పుడు జ్ఞాని దాన్ని గుర్తిస్తాడా? గుర్తిస్తాడు. గుర్తించి ఒక 2 రూపాయలు ఎక్కువైనా దానికి ఖర్చు పెడతాడు. కానీ వీడు అజ్ఞానం ఏం చేస్తాడంటే అది ఒకటే ఇది ఒకటే, అది వంకాయ ఇది వంకాయ, చూడు ఇది కూడా బాగానే ఉంది అని చెప్పి దీన్ని తీసుకుంటాడు 7 రూపాయలు ఇచ్చి. పోషకాలు ఏమైనాయి? పోయినాయి. చూడండి తేడా ఎంత వచ్చేసిందో అక్కడనే. కాబట్టి శరీరానికి సంబంధించి చేయాల్సిన ప్రవర్తన సచ్చరితం. సచ్చరితం అనేటువంటిది తత్వం తెలుసుకున్నప్పుడు ఏది దేనికి ఎంత ప్రాధాన్యం ఎట్లా ఇవ్వాలనో అట్లా ఇస్తాడు. చూడండి జ్ఞాని అజ్ఞానిలో ప్రాధాన్యం ఇవ్వడా? శరీరానికి ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? స్పష్టంగా తెలిసి ఇస్తాడు. అర్థమైందా ఇక్కడ? ఒకటి మళ్ళీ మాట్లాడే దాంట్లో ప్రవర్తన. తత్వం తెలిసిందని అనుకోండి, తత్వం తెలిస్తే ఏదంటే అది మాట్లాడేస్తాడా? మారిపోతుంది. ఇంతకుముందు ఏదంటే అది అంటుంటారు. ఈడు కూడా ఒక ఆయన కూర్చుంటాడు, ఒక పెద్ద ఆయన వచ్చి కూర్చుంటాడు, నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది స్వామి అని అంటాడు. ఆటోమేటిక్గా వచ్చేసిందంట. ఏందో మాట్లాడేసేది. అరే నీకు తెలిస్తే మైండ్ కంట్రోలింగ్ వస్తుందా రాదా? తెలుస్తూ ఉండే కొద్దికి మైండ్ ఆటోమేటిక్గా కంట్రోలింగ్ వస్తుంది, మార్పు వస్తుంది, మాట్లాడే దానిలో తేడా వస్తుంది. మాట్లాడే దాంట్లో తేడా వస్తుంది. ఎందుకంటే ఇది సత్యము, ఏది అసత్యం. ఇప్పుడు అసత్యం ఏంది వచ్చి నెత్తిన పడతా ఉంది, దానికి మనం ఏం చేయాలా? చూస్తూ ఉండుటే. దానికేం వికారం చెందాలనా? వికారం చెందిన దాంట్లో నుంచి బయటపడ్డం ఎట్లా అనే విషయం చూస్తాం. దానికి ఏదో తెలిస్తే చెప్తాం, తెలిసింది చెప్తాం. వాడు వినడు కాబట్టి ఏం చేయాలి? ఊరికే మాట్లాడి వేస్ట్ కాబట్టి మాట్లాడు. అందుకని మాట్లాడు. రమణ మహర్షుల వారు మాట్లాడలేదా? మాట్లాడలేదా? మాట్లాడినాడు. కానీ ఏమి మాట్లాడాలో అది మాట్లాడారు. చిన్మయానంద స్వామి వారు వెళ్ళి కూర్చున్నారట. నాకు అదే చాలా బాగా గుర్తు. వేరే వాళ్ళు చెప్పింది అయితే నేను నమ్మను. ఈ రమణ మహర్షుల వారు చెప్పినటువంటి గ్రంథాలన్నీ కొల్లలుగా వచ్చినాయి. అవి నేను వాటన్నింటినీ తీసి వరగబెట్టినట్టు కొన్ని నేను వరగబెట్టినాను కాదు చెప్తా అంటే నా మైండ్లో నుంచి అది రమణ మహర్షుల వారు చెప్పినది కాదు. ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు. కానీ చిన్మయానంద స్వామి వారు చెప్పింది మాత్రము అది నేను దాన్ని అట్లా పెట్టేదానికి లేదు. చిన్మయానంద స్వామి వారు ఏం చెప్పారంటే వారు దీక్ష తీసుకున్న తర్వాత వారి దగ్గరికి వెళ్ళారట. రమణ మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి నేను బ్రాహ్మీ స్థితిని పొందుతానా పొందనా ఇది ప్రశ్న అడిగారు వారిని. ఎవరిని? రమణ మహర్షుల వారిని ప్రశ్న అడిగినాడు. వీరు వినింటాడా వినినరా? విన్నారు, సమాధానం చెప్పలేదు. 3 దినాలు కూర్చున్నారంటండి. ఎవరు? చిన్మయానంద స్వాముల వారు 3 రోజులు వెళ్ళి ఇంక క్వశ్చన్ కూడా ఏం అడిగేదిలా. మొదటి రోజు క్వశ్చన్ అడిగినాడు, అంతే అక్కడికి అయిపోయింది.
మళ్ళీ రెండో రోజు మూడో రోజు వెళ్ళి క్వశ్చన్ ఏం అడగలే, ఆడ కూర్చోవడం అంతే, స్వామి దగ్గర కూర్చోవడమే. స్వామి గమనం అన్నాడు, ఈ స్వామి గమనం అన్నాడు. 3 రోజుల తరువాత కలుగుతుంది పోనన్నా. ఎప్పుడు మాట్లాడినాడు? మాట్లాడలేదా? 3 రోజుల తర్వాత అప్పుడు సమాధానం ఇచ్చినారు. అంటే ఎంత నియమం ఉంది చూడండి. ఇతనికి సంబంధించి ఏం చేయాలి, ఎట్లా చెప్పాలి, ఏంటి పరిస్థితి అనేది ఉందా లేదా అక్కడ? కూర్చో, అక్కడే కూర్చో, కుర్చీ వేసుకొని కూర్చో. చూడండి ఎట్లా ఉందో. నియమం ఉందిగా. ఊరికైనా మాట్లాడతాడా? పోనీ మాట్లాడడం చేత కదా? మాట్లాడతారు కానీ మాట్లాడరు. ఏది మాట్లాడాలనో అది మాట్లాడతారు, ఏది మాట్లాడకూడదో దాన్ని మాట్లాడు. ఎంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు? ఎంతో మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అయినా ఏమీ పట్టించుకోరు. దాని గురించి దాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు మనం చెప్పాం కదా, రోడ్డింటి పోతా ఉండే వాటిని చూస్తున్నాం కదా. చూస్తూ మనం ఏమైనా వికారం చెందుతున్నామా? వికారం ఎప్పుడు చెందుతున్నావు? ఇది నాది అనుకున్నావు, వికారం చెందుతున్నావు. ఇది నాది అని కూడా అనుకోవద్దు, చూస్తూ ఉండు. నియమం లేదు అంటే ఇంక వాడికి తత్వం ఏం తెలిసింది? వాడికి తత్వం ఏం తెలిసిందయ్యా? నేను చెప్తా ఉండేది ఏంటి? అందుకే నీకు చెప్పేది నేను, నువ్వు విను అని చెప్పేది నేను. ఇప్పుడు నాకు డైవర్ట్ అయిందా లేదా? నాకు మైండ్ డైవర్ట్ కాకుండా మాట్లాడు. తత్వం తెలిసిన వాడు ఏం చేస్తాడు? అంతే. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని తీసుకోవాలా. ఊరికే మాట్లాడుతూ ఉంటే తప్పులు. అసలు మాట్లాడడం నిలిపేయాలని మనం చెప్తా అంటే ఆ విషయాలతో మనకెందుకు పని? ఇప్పుడు ఆ విషయాలతో మనకు అవసరంలే. వాడు కూడా చెప్పినాడు, పనికిరాని వాడు చెప్పినాడు అని ఇప్పుడు దాన్ని కూడా ఏం చేయాలి? తీసి వారుగా పెట్టాల. నేను చెప్తాను చూడు, వాడు ఎంతటి సన్యాసి అయినా కూడా కాక తీసి వారుగాడు పెట్టు. అది పెట్టగలుగుతావా? అప్పుడు నీ యొక్క మానసిక సామర్థ్యం గొప్పది అని అర్థం. వాడు ఎట్లాంటి గొప్పడైనా కానీ కాక వాడిని తీసి అది నిర్ణయం చేయాల్సింది ఎవరు? నా మనస్సు చేత నేను నిర్ణయం చేయాలి. అంటే నా మనస్సు చేత నేను నిర్ణయం చేశానంటే నేను అంత దృఢముగా ఉన్నానని అర్థం. వాడు వేషం వేసుకొని వాడు పెద్ద లోకంలో పెద్దోడైనంత మాత్రాన వాడు లోకంలో పెద్దోడు కావచ్చు. నా మనస్సులో సృష్టించిన వాడు ఎక్కువ మాట్లాడితే ఇంకా నేను మాట్లాడతా. మీరు వినగలిగితే నేను చెప్తా. నా మనస్సు చేత సృష్టించబడినటువంటి వాడు చెప్పిన మాట నేనేం తినేది? నా మనస్సులో నేను నిర్ణయం చేస్తున్నా. అర్థమైనా? నువ్వు నిర్ణయం చేసుకోవచ్చు, నువ్వు వాడెవడో నీకు గొప్ప కావచ్చు. నా మనస్సుకి వాడు చెప్తా ఉండేదంతా రాంగ్స్ చెప్తున్నాడు, నాకెందుకు అవసరం? తీసి వారగా పెట్టు. ఈ సృష్టినే తీసి వారగా పెడుతున్నాం ఇప్పుడు ఇక్కడ. వాడింది మధ్యలో. అర్థమైందా? సో ఇప్పుడేంటి? దాన్ని శబ్దములను ఇప్పుడు సచ్చరితం అంటే ఏది మాట్లాడాలనో ఎప్పుడు మాట్లాడాలనో అది కూడా శాస్త్ర పద్ధతి ప్రకారంగా వస్తుంది. అప్పుడు మాటల్లో మొట్టమొదట్లో మాట్లాడాలనంటే శాస్త్ర పద్ధతి ప్రకారంగా మాట్లాడుట. అంటే ఏం మాట్లాడాలో ఏమో తెలియదుగా. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడాలా, ఏం చేయాలా అనేటువంటిది వస్తుంది. అప్పుడేం చేయాలంటే సంశయే సమనుప్రాప్తే ఉపనిషత్తు చెప్పిన మాట. బ్రహ్మ నిశ్చయమాప్నుయాత్. నీకు సంశయం వచ్చింది అనుకో, ఎక్కడన్నా మాట్లాడే దాంట్లో సంశయం వచ్చింది అంటే ఏం మాట్లాడాలబ్బా? ఇప్పుడు నువ్వేం మాట్లాడద్దు. బ్రహ్మ సత్యము బ్రహ్మ అని బ్రహ్మను గురించి నువ్వు అక్కడ చెప్పు. సంశయం వచ్చింది కదా. సంశయం వచ్చింది. ఎవరికి సంశయం వచ్చింది? నా మనసుకు కదా వచ్చింది. కాబట్టి నీ మనసుకే చెప్పు. ఏమని చెప్పాలా? బ్రహ్మ సత్యం, బ్రహ్మ సత్యం అని చెప్పు. ఇప్పుడేమైపోతుంది? అది పోతుంది. అది పోతుంది.
ఏం మాట్లాడాలన్నా అప్పుడు మాట్లాడతా, అప్పుడు వస్తుందే, అప్పుడు అది కరెక్ట్ వస్తుంది. చూడండి ఎట్లా ఉంది. అది వాచకంగా సత్ప్రవర్తన, శారీరకంగా సత్ప్రవర్తన అయింది, వాచకంగా సత్ప్రవర్తన. మానసికంగా, ఇంకా మానసికంగా చూడండి. ఇప్పుడు మానసికంగా మనకి ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో ఉన్నాయి. ఇల్లు, అగిలి, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయిగా. ఏమంటే ఇవన్నీ అక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా? మనసులో పెట్టుకొని ఉన్నాం. ఈ మనసులో పెట్టుకోండే విషయాలన్నీ, ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా, బయట కనిపిస్తున్నాయి మనకి. బయట ఉన్నవి సత్యం అనుకుంటున్నాం, బయట ఉండేటివి సత్యం కాదు అవి. అది దాన్ని వివరణ నిదానంగా వస్తుంది, చెప్తా. అది కూడా బయట ఉండేటువంటిది బయట లేదు. నీ మనస్సు నీ యొక్క జ్ఞానేంద్రియముల చేత బయట ఉన్నట్లుగా తెలియబడుచున్నవి. నేను ఆత్మస్వరూపం అనేదాన్ని నువ్వు తెలుసుకో, అప్పుడు నీకు అది తెలుస్తుంది. నేను ఆత్మస్వరూపం తెలుసుకుంటే అప్పుడేమవుతుంది, నీ మనస్సు నీ జ్ఞానేంద్రియాలు కలిపి ఈ ప్రపంచాన్ని చూపించినాయి. ఏమంటే దాన్ని సింపుల్గా చెప్తానండి. ఇప్పుడు సినిమా పైన, స్క్రీన్ పైన సినిమా కనిపిస్తుంది కదా, ఆ సినిమా కనిపించిందంటే ఎట్లా కనిపించింది? ప్రొజెక్టర్ ఉందా? ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టర్లో తిరుగుతూ ఉందా? దాంట్లో ఫిల్మ్ వచ్చిందా? సో ఫిల్ము, ప్రాజెక్టర్ రన్ అవుతుంది, ఇప్పుడు వచ్చి నీకు బొమ్మ పడుతూ ఉంది, అవునా? నువ్వు శరీరం అనే దాన్ని కొంచెంసేపు వారుగా పెట్టు. ఇప్పుడు ప్రాజెక్టర్ అనేటువంటిది నీ శరీరం, ప్రొజెక్టర్ ఉంది కదా, అదే నీ శరీరం. దాంట్లో ఫిల్మ్ ఉంది కదా, ఆ ఫిల్మే నీ మెమరీ కార్డ్. నేను అప్పుడే చెప్పానుగా, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పు ఉన్నాము, కానీ ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి మీకోసం మళ్ళీ చెప్తున్నది. సో మెమరీ కార్డ్ అనేటువంటిది నీ మనస్సు. మెమరీ కార్డ్ అనేటువంటి మనస్సు పెట్టినారు, ఆ మెమరీ కార్డు ఉంది, ఈ ప్రాజెక్టర్ ఉంది, దీన్ని ఆన్ చేసినావు, దీంట్లో కరెంట్ పంపించినావు, చైతన్యం అనే పరాప్రకృతి వచ్చింది. పరాప్రకృతి అనేటువంటిది వచ్చే లోపల ఏమైంది, ఇది స్టార్ట్ అయింది. ఏది? ఇంజన్. అక్కడ ఆ ఇంజన్లోకి కరెంట్ పంపిస్తాం, స్విచ్ చేస్తే అది ఆన్ అయిందిగా. ఇప్పుడు దీంట్లోకి స్విచ్ ఆల్రెడీ వేసి పెట్టేశాడు, వేసి పెట్టేస్తే చైతన్యం అనేది ఉంది, పాస్ అవుతూ ఉంది. ఈ చైతన్య ప్రభావం చేత ఏమవుతుంది, ఈ మనస్సులో ఉండేటువంటివన్నీ ఈ శరీరం అనే ప్రాజెక్టర్ ద్వారా, ఈ మనస్సు అనేటువంటి దాని ద్వారా బయట అన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా వచ్చిందిగా. ఇప్పుడు బయట ప్రపంచం ఉందా? ఎక్కడుంది ప్రపంచం అంటే మనస్సులో ఉంది, మెమరీ కార్డులో ఉంది. మెమరీ కార్డులో లేకపోతే సిస్టంలో పెడితే వస్తుందా? అది ఇప్పుడు చూడమంటా ఉండేది. నువ్వు దాన్ని క్లీన్ చేయాల్సిన పని లేదని, క్లీన్ చేస్తే మంచిదే. క్లీన్ చేయకపోయినా ఇప్పుడు వెంటనే క్లీన్ చేయాలంటే నువ్వు చేయలేవు, కానీ ఒకటి చేయొచ్చు. ఏమిటి? మెమరీ కార్డులో ఉండేది బయట కనిపిస్తూ ఉంది, రియల్గా ఉన్నటువంటిది ఇది కాదు. మెమరీ కార్డులో ఇవన్నీ చొప్పించబడినవి అని చూసినామని అనుకో, ఏమైపోతుంది? అవును, ఎంత భారం తగ్గిపోతుంది చెప్పండి, ఎంత భారం తగ్గిపోతుంది. అది ఇప్పుడు ఇది చెప్పడం సులభం, చెప్పడం చాలా సులభం. ఆ సీన్ వస్తుంది చూడండి, స్క్రీన్ మీద వచ్చిన సీన్కే మనం కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంటాయి. అట్లాంటిది రియల్ లైఫ్లో వచ్చే లోపల ఏమవుతుందంటే, తత్వం అనేది అదే కదా. నీ ఫ్యామిలీ ఏడుంది, నా ఫ్యామిలీ ఏడుంది, కంట్రోల్ చేసుకోవడం కాదు, తెలుసుకొనుట. అలాగే ఇక్కడ కూడా
ఇది సత్యమును తత్వం ఎప్పుడు తెలుస్తుందో, తత్వం తెలిసినప్పుడు నువ్వేమైపోతావు? ఫ్రీ. ఫ్రీ. ఎంత ఫ్రీ అంటే ఎంత తేలికంటే అన్నీ జరుగుతూనే ఉంటాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి, నువ్వు ఫ్రీగా ఉండగలుగుతావు. ఇలా ఫ్రీగా ఉండాలనంటే నీకు తత్వం బాగా తెలియాలి. తత్వం తెలిసిన తర్వాత దాన్ని స్పష్టంగా అనుభవంలోకి రావాలి. ఆ స్పష్టంగా అనుభవంలోకి రావడానికి ధ్యానం. నీ మనసుకు యోగ్యత ఉంటే ధ్యానం కూడా అవసరంలా. శ్రవణములోనే ధ్యానం అయిపోయి అప్పుడే అది కూడా అక్కడ అయిపోతుంది. శ్రవణము చేసి దాన్ని స్పష్టంగా చేసుకునే యోగ్యత లేనప్పుడు దానిని అనుభవంలోకి తెచ్చుకునే దాని కొరకు ధ్యానం. ధ్యానంలో ఏమవుతుంది? ధ్యానంలో ఒకటి చెప్పినాం ఈరోజు. ఏం చెప్పినామంటే కూర్చున్నాం. కూర్చొని ఏం చేయాలంటే ధ్యానంలో ఉంటావు, అంతే కూర్చొని ఉంటావు. బయట ఉండేటువంటి శబ్దాలు వినిపిస్తాయిగా, బయట ఉండే శబ్దాలు వినిపిస్తున్నాయి, గమన కూర్చొని ఉండు. శబ్దాలు వినిపిస్తున్నాయి, వినిపించుకొని లే నాకేమి అనుండు. ఏమంటే శబ్దాలు వినిపిస్తుంటే వికారం చెందకుండా ఉండేదానికి వీలవుతుంది కదా. ఎప్పుడు? కూర్చొని ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటు. ధ్యానం ఏమీ లేదు. ధ్యానం అంటే మీరు ఏదో మంత్రం గింత్రం జపం గేపం ఏమీ లేదు. తీసి అన్నీ వరగబెట్టు, కూర్చోవడం అంతే. ఆత్మస్వరూపం అనేటువంటిది నువ్వు ధ్యానం చేస్తూ వస్తుందా? కాదు, ఆల్రెడీ ఉన్నది, అది ఉన్న సత్యం. నువ్వు సైలెంట్గా ఉంటే స్పష్టంగా తెలియబడుతుంది. దానికోసం ఇప్పుడు ఏం చెప్తున్నట్టు దాన్ని గుర్తించేదానికి ఏంటంటే నువ్వు కూర్చొని కళ్ళు మూసుకో. కళ్ళు తెరిచి నువ్వు చేసే అంత ధ్యానం పరిపక్వత లేదు కాబట్టి ఏం చేయాలి? ముందు కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొని కూర్చో, సైలెంట్గా ఉండు. శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. శబ్దాలు నేను వింటున్నాను, రెండున్నాయిగా. ఇప్పుడు శబ్దాలు వింటుండే నేనున్నాను, శబ్దాలు వినిపిస్తున్నాయి, రెండున్నాయిగా. ఆ శబ్దాలు వింటున్నాను ఉన్న చూడండి, శబ్దాలు ఉన్నవి నాకు వినిపిస్తున్నవి, నాకు దానికి సంబంధం లేదు. ఏమంటే అనుకోవడం కష్టమా? చూడండి, శబ్దాలు వినిపిస్తున్నాయి బయట, నాకు సంబంధం లేదు అని ఉండుట. కళ్ళతో చూడలేదు కాబట్టి నువ్వు ఈజీగా ఉండొచ్చు. అది ప్రాక్టీస్, అది ధ్యానం. ఒకటి అంటే బయట విషయాలన్నింటినీ నాకు సంబంధం లేదు అని గుర్తిస్తూ ఉండుట. అప్పుడేమవుతుందంటే నీకు ఇక్కడ ఒక దృఢత్వం అనేది వస్తుంది. ఒకటి. రెండవది, ఇది కొంచెం సులభం. ఏది? బయట వచ్చేటువంటి విషయాలు, శబ్దాలు ఇవైతే ఉన్నాయో వాటిని సైలెంట్గా ఉండుట. వీళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం చేస్తానమ్మనుకో, నేను ధ్యానం చేస్తానని ఎవరు శబ్దం చేయొద్దండి అని చెప్పి మళ్ళీ కూర్చుంటారు కొంతమంది. ఎవడైనా పాపం ఒకవేళ ఏమైనా తలుపు గిల్లుపు అట్లా ఏమైనా కదిలించాడనుకో, ఏయ్ నేను ధ్యానం చేస్తానని తెలియదా నీకో? వీడు నిజంగా ధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు ధ్యానం చేస్తే నువ్వేం చేయాలి? ఇప్పుడు బయట జరిగే విషయాలతో వికారము చెందకుండా ఉండగలగాల, సంబంధం లేకుండా కాదు, వికారం చెందకుండా ఉండాలా. తెలుస్తూ ఉంటుంది, వికారం చెందకుండా ఉండాలా. అది ప్రాక్టీస్, అది ధ్యానం. అది బయట విషయాలతో. ఇది కొంచెం సులభం. రెండవ విషయం ఏం తెలుసా? లోపల నుంచి వస్తాయి. కూర్చొని ఉంటే రాత్రి భార్య ఇట్లా అనింది, ఏది వస్తుంది మనసులో. రాత్రి భర్త ఇట్లా అన్నాడు, మనసులో ఇట్లా వస్తుంది. ఈ విషయాలన్నింటినీ పట్టించుకోవడం సులభం, గమ్మున వాటితో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఈ విషయాలు వచ్చిన లోపల నుంచి నిన్ను ధ్యానం చేయలేవు, నువ్వుగా ఉండలేవు. నువ్వు అప్పుడేం చేయాలి తెలుసా? సైలెంట్గా ఉండవు, కొంతసేపు అట్లే సైలెంట్ ఉండు.
వచ్చిందా? ఏమనింది? ఏమన్నా అన్నిలే, చూస్తూ ఉండు. సైలెంట్గా ఉన్నావు. ఆ విషయాలు ఏమేమి జరిగినాయి అవన్నీ వస్తుంటాయి. దాంతో కలవద్దు. వస్తాయి, రాకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. కలవద్దు, గమనిస్తూ ఉండు. ఏమవుతుంది తెలుసా? ఆ తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ప్రశాంతత వస్తుంది.